నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య కుదిరిన పొత్తు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామన్న కనకమేడల. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ. మెజార్టీ సీట్లు సాధించాలనేదే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూన్ 1 నుంచి 21% ఫిట్మెంట్ అమలు. లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల్ హాసన్ మద్దతు. ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్న డీఎంకే. వేసవి ప్రారంభంలోనే మండిపోతున్న ఎండలు. తెలంగాణలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరింది. పొత్తు ఫిక్స్ కావడంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత టీడీపీ మళ్లీ ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. Command. Our party national president Chandrababu Naidu garu had a meeting with Amit Shah and Nadda ji along with Pawan Kalyan and came to an understanding. Telugu Desam is joining in NDA and also Janasena is a part of already NDA and they came to understand to contest with the alliance of all the 3 parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. 3 parties will issue a joint statement in this connection. There is a clear-cut understanding. They have discussed at length all the issues and our party is joining in NDA and also we will decide, all the parties have decided together, contest with alliance in the state of Andhra Pradesh in coming 2024 elections. 3 పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్చించినట్లు సమాచారం. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో 1 సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని తెలుస్తోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు పక్కాగా ఎన్ని అసెంబ్లీ, ఎన్ని లోక్సభ స్థానాలు ఫిక్స్ అయింది బీజేపీకి? పొత్తు దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీతో పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన భేటీ అయితే అమిత్ షాతో ముగిసిన నేపథ్యంలో కొద్దిసేపట్లో ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. కొద్దిసేపట్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పొత్తులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన ఎన్డీఏలో చేరికపై కూడా కీలక ప్రకటన చేస్తారని అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే అనుకున్న ప్రకారమే 30 అసెంబ్లీ, అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఈ 8లో
జనసేన, అదేవిధంగా 6 బీజేపీనా లేక 3 జనసేన 5 బీజేపీ అనేది ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే చెప్పగలం. అయితే ఓవరాల్ గా అయితే జనసేన బీజేపీ 8 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో అయితే పోటీ చేసేందుకు అంగీకరించి ఒప్పందానికి వచ్చినట్లయితే మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా అసెంబ్లీకి మొత్తం 30 స్థానాలు, అయితే ఏ స్థానాలు ఎక్కడ అనేది అక్కడ రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుందని. అయితే అసెంబ్లీ నుండి జనసేన 24 పోటీ చేస్తుండగా మిగిలిన 6 బీజేపీ పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా కేంద్ర నాయకత్వం అయితే అంగీకరించింది. దీంతో మొత్తం మీద 2014 పరిణామాలు అయితే తిరిగి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఒక కూటమిగా తిరిగి 2024 ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే కొంత క్లారిటీ అయితే వచ్చింది. ప్రకటన కొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉంది. రవిచంద్ర, అంటే అటు సంఖ్యను బట్టి కాదు, మేము అటు ఇటుగా ఎలా ఉన్నా కూడా సర్దుకుపోతామంటున్నారు. బట్ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అని మాట్లాడుతున్నారు. సో రాబోయే బహిరంగ సభల్లో కానీ ఈ పొత్తులు కలిసి ఏ విధంగా పనిచేయబోతున్నాయి? అంటే గత అనుభవాలను మనం దృష్టిలో ఉంచుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు గతం నుండి పవన్ కళ్యాణ్ చెప్తానే ఉన్నారు. జనసేన అధినేత ఓట్లు చీలకుండా అందరు కలిసికట్టుగా వెళ్లి ప్రతిపక్షంలో ఉన్న మనమంతా కూడా కలిసికట్టుగా వెళ్లి జనసేన, తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ ఓట్లు ఎక్కడా చీలకుండా ఎదుర్కొని జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా గత 2014 ఏదైతే చేశారో అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా తిరిగి 3 పార్టీలు ఏకంగా ప్రతిపక్షంగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా సీట్లు అంటే కొంతమంది ఎందుకు పవన్ కళ్యాణ్ సీట్లు తక్కువ తీసుకున్నాడు, అదేవిధంగా బీజేపీ ఎందుకు తక్కువ తీసుకుంది అనే విమర్శలకు సమాధానంగా అయితే ఈ జాతీయ నాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన అధినాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల భౌతికం కోసం కలిసికట్టుగా వెళ్లి ఈ ముగ్గురుగా వెళ్లి సీట్లను దృష్టిలో ఉంచుకోకుండా గెలిపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా, అదేవిధంగా బీజేపీ కూడా 370 సీట్లను తిరిగి చేజిక్కించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లాంటి బలమైన తెలుగు వారిలో బలమైన ఉన్న ఇక్కడ కూడా తాము ఎన్డీఏలో భాగస్వాములైన తెలుగుదేశాన్ని కలుపుకోవాలి, అదేవిధంగా వారు కూడా తగిన స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ పొత్తుకు అంగీకరించి ముందుకు వెళ్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పియాసిని ప్రకటించారు. వారికి 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల భారం పడనుందని అన్నారు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ఆయన వివరించారు. బస్సులకు సంబంధించి గతంలో 63-64% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 100% పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య 50% పెరిగింది. పర్ డే 35 lakhs నుంచి 50 lakhs ట్రావెల్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం బస్సెస్ మనకు జగిత్యాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరు వర్గాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదాయించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో ఈ నెల 11న ప్రజాదీవెన సభ జరగనుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నారని చెప్పారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాదీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక కింద ఉన్న వాళ్ళందరం కూడా జనంలో తీసుకెళ్ళాం, ఊరూరు తిరిగాం, చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయని. చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం, నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సిద్ధం సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. సిద్ధం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను వైసీపీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సభ ద్వారా వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనుండటంతో సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధం సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గెలిపే లక్ష్యంగా వైసీపీ సిద్ధం సభలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మొదటి 3 సిద్ధం సభలు పూర్తిగాక చివరిది మరియు 4వదైనటువంటి సిద్ధం సభను ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం కోరిసిపాడు మండలంలో ఉన్నటువంటి పి గుడిపాడులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయాయి. భారీ వేదికను ఇక్కడ 100 ఎకరాల స్థలంలో భారీ వేదికను కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ వేదికతో పాటుగా వేదిక మీదగా ఉండేటువంటి నాయకులకు కూడా భారీగా ఈ వేదిక ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కింద కూడా సుమారు 15 లక్షల మంది వీక్షించే విధంగా కూడా ఇక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి రూములను కూడా 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ సిద్ధం సభకు వచ్చేటువంటి జనాభా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 10 నియోజకవర్గాలతో పాటుగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి 17 నియోజకవర్గాలు, మొత్తం 39 నియోజకవర్గాల నుంచి కూడా సుమారు 15 లక్షల పైగా జనాలు ఈ సభకు హాజరు కానున్నట్లుగా సమాచారం. ఈ 39 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సిద్ధం సభను సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చేటువంటి ఈ భారీ జనసందోహానికి తగిన విధంగా పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ సభను పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిపే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆదివారం రోజు జరిగేటువంటి సిద్ధం సభ నేపథ్యంలో భారీగా వాహనాలు మరియు వాహనదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాహనాలకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ను కూడా ఎస్పీ వకుల్ జిందాల్ సిద్ధం చేశారు. అయితే ఈ సిద్ధం సభలో వాహనదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇటు నెల్లూరు వైపు నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్ళేటువంటి భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూలు రోడ్, చేమకుర్తి
పొదిలి దొనకొండ అడ్రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపుకు మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఒంగోలు వైపు వచ్చేటువంటి భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా వాటిని మళ్లించారు. నెల్లూరు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్లేటువంటి సాధారణ వాహనాలను మేదరమెట్ల నుండి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా అనుమతించారు. అదేవిధంగా ఒంగోలు నుండి విశాఖపట్నం వైపు NH-16 వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రోవగుంట నుండి NH-216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. అదేవిధంగా ఒంగోలు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH-16 వెళ్లేటువంటి వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా అనుమతించారు. ఒంగోలు నుండి చిలకలూరుపేట వైపు వెళ్లేటువంటి వాహనాలను కూడా త్రోవగుంట, చీరాల, పరుచూరు మీదుగా మళ్లించిన నేపథ్యం. విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లేటువంటి వాహనదారులు నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వెళ్లాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. గుంటూరు, ఒంగోలు, చెన్నై వైపు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వాటిని మళ్లించారు. చిలకలూరుపేట నుంచి వచ్చేటువంటి వాహనాలను ఒంగోలు, నెల్లూరు వైపు ఏవైతే వెళ్తున్నాయో వాటిని కూడా పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా రూటు మళ్లించిన పరిస్థితి. ఈ వాహనదారులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని అదే దారుల్లో వాళ్ళు ప్రయాణించాలని చెప్పి కూడా ఇప్పటికే ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఈ సభకు సంబంధించి భారీగా వైసీపీ నేతలతో పాటు భారీ స్థాయిలో ప్రజలు కూడా రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల వసతులను కూడా స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ సభలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనికి ఒక ప్రతిష్టాత్మకత కూడా ఏర్పడింది. ఈ సభ నేపథ్యంలో రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అమలు జరపనున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు పట్టం కట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక సాక్షిగా వెల్లడించనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఈ సభపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించిన పరిస్థితి ఉంది. ఎన్నికలు దాదాపు సమీపించిన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించగా మరో 2 నియోజకవర్గాలు కూడా ప్రకటించాల్సి ఉంది. అవి కూడా దాదాపు ఖాయమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల చేతుల మీదుగా ఈ సిద్ధం సభ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రకాశం జిల్లా వాసులకు కూడా కొంత ఊపు ఉత్సాహం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సభ నేపథ్యంలో నెలకొనుంది. భారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజా సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా రానున్న మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ఒక ప్రతిష్టాత్మకత మరియు ప్రత్యేకత కూడా సంతరించుకున్నాయని చెప్పవచ్చు. మేదరమెట్ల వద్ద ఉన్న సిద్ధం సభా ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్. సీఎం జగన్ ప్రజలను మోసం చేసేందుకు రేపు మేదరమెట్లలో సిద్ధం సభ ఏర్పాటు చేశారని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని జగన్ అన్నారన్నారు. అలాంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త మేనిఫెస్టో ఎలా తెస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారంటూ మండిపడ్డారు. 5 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండు అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తమకు వాటా ఉందని, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంటే అవకాశం ఉందని వైవి సుబ్బారెడ్డి అన్నారన్నారు. మేదరమెట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను, మడమ తిప్పను, నే వస్తున్నా, నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు
ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి మారుతోంది. టీడీపీ అభ్యర్థిని మారుస్తానంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అధికార పార్టీలో 2 వర్గాల పోరు జరుగుతుంటే మరోవైపు టీడీపీకి సరైన అభ్యర్థి లేరని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నెలవల్ల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకునే నాయకుడు ఆదవరం సందీప్కి కేటాయించాలని కోరుకుంటున్నారు. అధిష్టానం సందీప్కి టికెట్ కేటాయిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలుపు ఖాయమంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయం అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కిలివేటి సంజీవయ్యకు 3వ సారి కూడా అధికార పార్టీ అధిష్టానం అయితే అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు జరగడంతో పాటు కూడా వైసీపీలో ఇప్పటికీ గ్రూప్ రాజకీయాలు జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ బలంగా లేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితానైతే కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే మాజీ ఎంపీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అయితే టీడీపీ అధిష్టానం అయితే సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం నెలవల సుబ్రహ్మణ్యంకి సీట్ ఇచ్చుంటే కొంతవరకు కూడా ఓటు శాతం అయితే పెరుగుండే పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ మాజీ మంత్రి పరసారత్నం, అదేవిధంగా సీనియర్ నేత నెలవల సుబ్రహ్మణ్యం ఇలాంటి వ్యక్తులను కాకుండా కొత్త వ్యక్తికి, అది కూడా మహిళకి ఇవ్వడంతో పాటు కూడా వైసీపీ ఎమ్మెల్యేకి మంచి పట్టు దొరికిందని కూడా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని మారుస్తారనే ఒక ఆరోపణ అయితే సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీ రేసులో దాదాపుగా శ్రీపతి బాబు, అదేవిధంగా డాక్టర్ సందీప్, అదేవిధంగా కూడా పరసారత్నం, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా టీడీపీ టికెట్ కోసం ఆశావాహులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులను అయితే టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. పక్కన పెట్టడంతో పాటు కూడా ఇప్పటికే డాక్టర్ సందీప్ టీడీపీ అభ్యర్థిగా గత 2014 అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గత టీడీపీ టికెట్ అనౌన్స్ చేసే గత 2 రోజుల ముందు కూడా టీడీపీ టికెట్ అయితే సందీప్కి వస్తుందని ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాల వరకు కూడా డాక్టర్ సందీప్కి సంబంధించి ప్రధానంగా కూడా టీడీపీ పార్టీలో ఉంటూ అతను ఒక డాక్టర్గా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజలకైతే సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది. సేవలు అందించడంతో పాటు కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో సమస్యలు ఏంటి, అభివృద్ధి ఏ విధంగా కావాలన్న దానిపైన కూడా సందీప్ అయితే నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. మంచి అభిమానాన్ని, అదేవిధంగా ఒక డాక్టర్గా ప్రజలకు వైద్యం, ఇటు రాజకీయం 2 చేయడంతో పాటు కూడా టీడీపీ అధిష్టానం సందీప్కి టికెట్ ఇచ్చుంటే దాదాపుగా భారీ మెజారిటీతో టీడీపీకి సంబంధించిన డాక్టర్ సందీప్ గెలుపొందుతారనే కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికీ కొంతమంది ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇటు వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడంతో పాటు వ్యతిరేక వర్గం అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అంటే ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా విజయశ్రీ కాకుండా అదేవిధంగా కొత్త వ్యక్తుల్లో శ్రీపతి బాబు మీద కూడా టీడీపీ అధిష్టానం అయితే ఓటు శాతం అయితే చూసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు శాతం రాకపోవడంతో సందీప్కి అయితే ఓటు శాతం అధికంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయంగా కొంతమంది నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెకి రావాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానానికి సపోర్ట్ చేయడంతో పాటు కూడా జయశ్రీకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా అధిష్టానం సరైన వ్యక్తిని ఎన్నుకొని ఉంటే ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కూడా ఎమ్మెల్యే సీట్ అయితే గెలుపొందుకునే అవకాశం అయితే భారీ స్థాయిలో ఉండేదని కూడా ప్రజలైతే చెప్తున్నారు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ అభ్యర్థిని సరైన క్యాండిడేట్ లేకపోవడంతో పాటు కూడా 3వసారి ముచ్చటగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలుపొందుతారని అయితే బలంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుండి.
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో రోజురోజుకి రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. వైసీపీ అభ్యర్థిని ప్రకటించి దూసుకుపోతోంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మొదట విడుదల చేసిన జాబితాలో టీడీపీ కేవలం 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి వారి పేర్లను కూడా ఖరారు చేసింది. జనసేనకు తిరుపతి సీటు కేటాయించాల్సి రావడంతో అభ్యర్థిపై జనసేన, టీడీపీ డైలమాలో ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు టీడీపీ అటు జనసేన తాజాగా బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను టీడీపీ అధిష్టానం పిలిపించి తిరుపతి టికెట్ను కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను జనసేన తీర్థం పుచ్చుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. టీడీపీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సుగుణమ్మ త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నగరంలో జనసేన అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మరోవైపు చిరంజీవి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన విజయ్ కుమార్ టీడీపీ నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాసులు వంటి ఎవరి పేర్లను కూటమి పరిశీలించలేదు. గత ఎన్నికల్లో కేవలం 825 ఓట్లతో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు తెరమీదకొచ్చింది. అయితే బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి మహానగరంలో సుగుణమ్మకు జనసేన పార్టీ తరఫున టికెట్ మంజూరయ్యేటట్లు స్పష్టమవుతోంది. మొదటి నుంచి సుగుణమ్మ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నగర ప్రజలకు సేవలందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సుగుణమ్మ ఏమాత్రం వెనకడుగు వేయకుండా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు సుగుణమ్మ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన నుంచి తిరుపతి బరిలో నిలవనున్నారు. నగర ప్రజలు కూటమిలో భాగంగా సుగుణమ్మ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతారా, అధికార పార్టీ ప్రకటించిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారా అన్నది సస్పెన్స్. ఎన్నికల నాటికి ఏ మార్పులు జరుగుతాయో టీడీపీ రెండో జాబితా ప్రకటన అనంతరం ఇది తేటతెల్లం కానుంది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఘన విజయం సాధించి వైసీపీని దెబ్బతీయాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించనుందోనని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజుల రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య 3 ముక్కలాట సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినా రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయం పెండింగ్లో ఉంది. జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితాలో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో 3 కీలక నేతలు అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు, బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు సీఎం
సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3,000 మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు. టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీని గెలిపించాలంటూ తన సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేష్ నాయుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. 5 టర్ములు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నంద్యాల వరదరాజుల రెడ్డికి అర్ధబలం తక్కువైనా అంగబలానికి కొరత లేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశమున్న నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు రానున్న రోజులలో టికెట్ దక్కగా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలతో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అప్గ్రేడ్ చేయనుంది. 9 లాంగ్ టర్మ్ 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జ్ కోర్సులను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డ ప్రసాద్లు ప్రారంభించారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ ప్లాంట్కు 104 కోట్లు కాగా పీసీబీ శాఖ ద్వారా 25 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. దాని అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీతోటి ఈరోజు ఈ సిఈటిపి ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే రాష్ట్ర దేశవ్యాప్తంగా
ఇటువంటి ప్లాంట్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని. ఇందిరాగాంధీ హయాంలో పాసమైలారంలో 1980లో పరిశ్రమలు స్థాపించారని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సిఈటిపిని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మైనింగ్ పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పెరిగిపోయిందన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ రోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ మీరు కేటాయిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పి నేనంటాను. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము, మీకు సహకరిస్తాము. కానీ మీ దగ్గర కూడా సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి 16 మంది కానీ 32 మందిని కూడా మీరు అపాయింట్ చేయొచ్చు. దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని, నైపుణ్యం ఉన్న ఎంప్లాయీని మనం తయారు చేయాలి. సమాజానికి పారిశ్రామిక రంగానికి అందియాలి. మనది ప్రశస్తం పొందిన పారిశ్రామిక రంగము. ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతున్నదో. ఈ మైనింగే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, పారిశ్రామిక రంగానికి కేటాయించిన ల్యాండ్లలో కూడా ఈ రోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్లు లేకుండా. అంటే అంత లాపర్వాయి ఉన్నది, అంత నిర్లక్ష్యం ఉన్నది, అంతంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే, కేటాయిస్తే ఆ ల్యాండ్ని పరిశ్రమకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్గా, రెసిడెన్షియల్ యూనిట్గా మారుస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని సభ ద్వారా. నయవంచన, చీటింగ్, డిసీవింగ్ ఈ పదాలన్నీ ఎవరికి వర్తిస్తాయంటే ఏం చెబుతాం? కేటుగాళ్లకు, మోసగాళ్లకు వర్తిస్తాయని అంటాం. అయితే గత ప్రభుత్వంలో విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారి ఈ రీతిన గుండెలు తీసిన బంటులా ప్రవర్తించాడు. దీంతో అందరికీ గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ అనంతరం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు పాల్పడ్డ అక్రమ వ్యవహారాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రణీత్ రావు సస్పెన్షన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐపి కార్యాలయం లాగర్ రూమ్లోని ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, కీలక నేతకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎంఏ నెంబర్లతో సహా సర్వరహస్య సమాచారాన్ని ది గ్రేట్ ప్రణీత్ రావు ధ్వంసం చేయించినట్టు తెలిసింది. ఎలక్ట్రీషియన్ సాయంతో ఆయన సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి 42 హార్డ్ డిస్క్లను రిమూవ్ చేసినట్టు, డేటాబేస్లోని మొత్తం డేటాను తొలగించినట్లు తెలిసింది. ప్రణీత్ నిర్వాకాన్ని చూసి ప్రజలు ముగ్గురు వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోకి చేరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్ఐబి ఇంటెలిజెన్స్ విభాగం విధి ఏమిటి? చట్టవిరుద్ధమైన పనులు చేసే వారిపై నిఘా పెట్టడం. అయితే కంచి చేను మేసినట్టు ఈ వింగ్ ఉన్నతాధికారి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఫోన్ ట్యాంపరింగ్లు, హార్డ్ డిస్క్లు తొలగింపులు, కీలక నేత కాల్ డేటా రికార్డుల ధ్వంసాలు తదితర ఎన్నో అనుచిత పనులకు పాల్పడినట్లు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కి గురైన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు అంశం కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ రావు చేసిన కుట్రపై ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు. గత ప్రభుత్వంతో సన్నిహితంగా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు బంధువు కావడం, సీఏ నుంచి ప్రమోషన్ రావడంతో ప్రణీత్ రావు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేసులో సిట్ ద్వారా మినిట్ టు మినిట్ ఏం జరిగిందో తెలుసుకునే విధంగా సిట్ దర్యాప్తు చేయనుంది. ఎస్ఐబిలో డీఎస్పీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత గోప్యతలో భాగమైన పర్సనల్ డేటాను సైతం అమాత్యులకు చేరవేసినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు కోవర్టు వ్యవహారంపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదికిచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లతో పాటు కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రణీత్ రావు
రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలిసింది. ప్రభుత్వ రహస్య సమాచార సేకరణ, వ్యక్తిగత వివరాలు చోరీ, హార్డ్ డిస్క్ల ధ్వంసం, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుల్లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు రెడీ అయినట్లు సమాచారం. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీస్ ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపైన అధికారులు లోతైన విచారణ చేపట్టినట్టు తెలిసింది. సిఐడి లేదా సిట్కు కేసును అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2007 బ్యాచ్కు చెందిన ప్రణీత్ రావు నల్గొండ జిల్లాలో ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్ఐబిలోకి వచ్చిన ప్రణీత్ రావు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు దగ్గర బంధువు. ఈ కేసులకు తోడు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ రావుకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ ప్రయోజనాలకు, దేశ భద్రతకు సంబంధించి సమస్యలు ఎదురైనప్పుడు చట్టానికి లోబడి ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. అయితే గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పై సైతం నిఘా వేసింది. ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు గత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ను చేరవేశారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్ రావు వ్యవహరిస్తున్నారని, ఈయన నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు పనిచేస్తున్నారని నాడు రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. కొందరు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, పాలకుల చెప్పు చేతుల్లో ఉండడంతో ఈ తరహా విపత్కర పరిస్థితులు ఏర్పడడం, ప్రభుత్వాలు మారినప్పుడు ఈ విషయాలు వెలుగు చూడడం జరుగుతోంది. ఏదేమైనా స్వార్థరహిత పాలకులు, నిబద్ధత, నిజాయితీ, నిర్భయంగా వ్యవహరించే అధికారులు ఉన్నప్పుడే ప్రజానురంజక పాలన సాగినట్టు భావించాల్సి ఉంటుంది. పాలక గణాలకు అధికారులు డూడు బసవన్నల మాదిరి వ్యవహరించకుండా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. వేసవికాలం ప్రారంభమైంది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఏపీలోని పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతేడాది కంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావంతో ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం 2023 జూలై నుంచి కొనసాగుతోంది. దీని ప్రభావంతో గత వర్షాకాలంలో ఎక్కువగా వానలు కురవలేదు. 2023 ఆగస్టులో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. అంతేకాదు శీతాకాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా నమోదైంది. అయితే ఏప్రిల్ నాటికి ఎల్నినో ప్రభావం తగ్గనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్స్ 5 బ్లాక్లలో 10 రోజులుగా మంచినీరు రాకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెడిపోయిన బోర్లు రిపేర్ చేయించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్కు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. అరకొర వసతుల మధ్య జీవనాన్ని సాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బోర్లు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ ట్యాంకుల ద్వారా నీటిని అందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోర్లన్నీ కూడా ఆ బోర్ల ద్వారా నీళ్లు రావట్లేదు. ఏదైనా కొత్తగా అదనంగా బోర్లు వేసుకుందామని చెప్పేసి సొంతంగా ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి వాళ్ళు తట్టుకోలేక సొంతంగా చేసుకుంటే కూడా అవి కూడా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ అధికారులు మరి వాళ్ళ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఈ మే నెల వరకు, ఇప్పుడే ఈ మార్చిలో ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వరకు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మే నెల వరకు కూడా ఒకవైపు అదనంగా బోర్లు వేస్తూనే, ఒకవైపు వాటర్ ట్యాంకుల నిర్మాణం ఏర్పాటు చేస్తూనే, మరొక వైపు ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా ఉదయం సాయంత్రం మొత్తం ఈ బ్లాకులలో C5, C6, B1, B2, B3లో పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనరు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే నీటి కొరత తీర్చి ఉన్నటువంటి అక్కల కష్టాలన్నింటినీ కూడా తీర్చి మరి వేసినటువంటి బోర్లన్నీ కూడా. ఇండియా చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన సేలా టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపార, చారిదోర్, తవాండ్ రహదారిలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ ఈ 2 వరుసల టన్నెల్ను నిర్మించింది. रवाना करने की प्रार्थना करते हैं माननीय प्रधानमंत्री महोदय। సరిహద్దు రహదారుల సంస్థ ఈ 2 వరుసల టన్నెల్ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు ఉన్నాయి. టన్నెల్ 1 సింగిల్ ట్యూబ్తో 1003 కిలోమీటర్లు పొడవుండగా, టన్నెల్ 2 2 సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటినీ కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్ 2 సొరంగ మార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్ చైనా సరిహద్దులు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్, రిరాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ప్రపంచంలోనే పొడవైన 2 వరుసల టన్నెల్గా గుర్తింపు పొందింది. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం 825 కోట్లు వెచ్చించింది. 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలు భారత్ వేదికగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18 మొదలైన ఈ పోటీలు నేటితో ముగియనున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ 2024 కాంపిటీషన్స్లో 120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు.
గత 20 రోజులుగా జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీలు చివరి దశకు వచ్చేశాయి. మరికొన్ని గంటల్లో మిస్ వరల్డ్ 2024 విజేత ఎవరో తేలనుంది. భారతదేశం నుంచి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్లోబల్ ఫైనల్ ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ పేరిట వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. అనంతరం బీచ్ బ్యూటీ, మిస్ టాలెంట్, మిస్ స్పోర్ట్, బ్యూటీ విత్ ఎ పర్పస్ వంటి యాక్టివిటీస్ నిర్వహించి వారిలో ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్ రౌండ్కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. భారత్ నుంచి 6 అందాల భామలు కిరీటాన్ని అందుకుంటారు. రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లా ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. అత్యధిక కిరీటాలు గెలిచిన దేశాల జాబితాలో భారత్తో పాటు వెనిజులా ఉంది.